హాయ్ అండి. ఈరోజు శనగపప్పు పూరీలు చేస్తున్నాను, ఉగాది కదా. సో దానికోసం ముందుగా ఒక గంట ముందు పప్పు నానబెట్టుకున్నాను. ఇప్పుడు దాన్ని ఉడకబెట్టుకుంటాను. కొంచెం వాటర్ వేసుకొని ఒక 4 to 5 విజిల్స్ పెట్టుకోండి. ఇదిగోండి, ఆ బూరెల కోసం పైన సోయి కోసం ఇది నైట్ నానబెట్టుకున్నాను. మినప్పప్పు బియ్యం అన్నమాట. ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుంటాను. ఇదిగోండి, ఇప్పుడు ఇందులో కొంచెం వేసుకొని మిక్సీ చేసుకుంటాం. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలా చేసుకోవాలి. ఇదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా రుబ్బుకున్నాం అన్నమాట. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి, ఇలా పట్టుకుంటే ఇలా మెత్తగా అయిపోయినట్లు ఉడకపెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా వచ్చుకోవాలి. ఇదిగోండి, వడకట్టుకున్నాక ఇలా కొంచెం చల్లారాక మిగతా ప్రాసెస్ చేయాలి. ఈలోపు నేను బెల్లం పాకం ఎలా చేస్తానో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా తురుముకున్నాను. ఒక 1/2 kg బెల్లం తీసుకున్నాను అనమాట, 1/2 kg పప్పుకి. సో ఇప్పుడు దీన్ని పాకం చేసుకుంటాను. ఇందులోకి కొంచెం పంచదార వేసుకుంటున్నాను, కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇదిగోండి, కరిగిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరిని వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇందులోకి దంచి పెట్టుకున్న ఏలకులు వేసుకుంటున్నాను. ఇదిగోండి, ఈ పప్పు ఇలా మెత్తగా చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పాకంలో వేసుకుంటాను. మరీ మెత్తగా అవసరం లేదు, కొంచెం పలుకు పలుకుగా ఉన్నా పర్లేదు. ఇదిగోండి, ఇదంతా పాకంలో వేసుకున్నాను. కొద్దిగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఇలా కలుపుకోగానే పలుచగా అవుతుంది, కానీ పలుచగా అయినట్టు కాదు. ఇంకా అలా స్టవ్ మీద పెట్టి దగ్గరికి అయినట్లు చేసుకుంటే దగ్గరికి అవుతుంది అనమాట. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు చేసుకుంటాను. చూడండి, ఇదిగోండి, ఇలా దగ్గరికి అయ్యింది. ఇంకా కొంచెం చల్లగా అయ్యాక ఇంకా దగ్గర పడుతుంది. అప్పుడు పూర్ణాల్లా చేసుకుంటాను, చూపిస్తాను తర్వాత ప్రాసెస్. చూడండి, గట్టిగా అయింది. ఇప్పుడు దీన్ని బాల్స్లా చేసుకుంటాను. ఈలోపు కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ చేసుకుంటాను. ఇదిగోండి, ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసుకుంటాను ఇవన్నీ. ఇదిగోండి, అన్నీలో బాల్స్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పిండిలో కొంచెం ఉప్పు పంచదార కలుపుకుంటాను. ఇదిగోండి, కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, కలిపేసుకున్నాను. పంచదార అనేది ముందు వేసుకోకండి, ఎందుకంటే వేసుకునే ముందు వేసుకోండి, లేదంటే పిండి అనేది పలుచగా అయిపోద్ది, అప్పుడు బోర్లు రావు. ఆయిల్ బాగా హీట్ ఎక్కింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా వేసుకుంటాను. అదిగోండి, ఇలా వేసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఇలా తీసుకొని ఇలా ఆయిల్లో వేసుకోవడమే. ఇలా అన్నీ ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇది మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టకూడదు, అలానే హైలో కూడా పెట్టకూడదు. అదిగోండి,
బ్రౌన్ కలర్ వస్తే తీసేసుకోవడము. ఇదిగోండి ఫ్రై అయిపోయి ఇంకా వీటిని తీసేసుకోవడం. ఈ కలర్లోకి వస్తే ఫ్రై అయిపోయినట్టే, ఇంకా తీసేసుకోవడం వీటిని. ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో. మిగిలినవన్నీ ఇదే ప్రాసెస్లో వేసుకోవడమే. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇలా వచ్చాయన్నమాట. చాలా బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.